జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్ ఇక నెక్స్ట్ అంశము చైనాకు సంబంధించిన విషయాల్లోకి వెళ్దాం. సార్ చైనా మాల్దీవ్స్కి 1500 టన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని సప్లై చేసింది. అండ్ వాటర్ నీటి కొరతతోటి మాల్దీవ్స్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గతంలో భారత్ కూడా సాయం చేసింది. కానీ ఇప్పుడు చైనా సాయం అర్థించడాన్ని ఎట్లా చూడాలి? అండ్ ఇస్ దిస్ అ మెసేజ్? తప్పకుండా చైనా మాల్దీవ్స్ని తన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆర్గ్యుమెంట్ దానికి వ్యతిరేకంగా ఏమి ఇచ్చారంటే, రేపటి రోజు మీకు కనుక దేశంలో ఏమైనా ఇబ్బంది వస్తే చైనా చాలా దూరం ఉంది, వాళ్ళు వచ్చి మీకు సహాయపడలేరు, మిమ్మల్ని ఆదుకోలేరు. వాళ్ళు మిమ్మల్ని ఆదుకునే కెపాసిటీ భారతదేశానికి మాత్రమే ఉంది. గతంలో మీకు వాళ్ళ మంచినీళ్ళు తయారు చేసే ప్లాంట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీ అక్కడ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ప్రొడక్షన్ ఆగిపోయింది. ప్రజలకు మంచినీళ్ళు లేవు తాగడానికి. అప్పుడు మన షిప్పులు, మన నేవీ అక్కడ టన్నులు బాటిల్స్ తీసుకెళ్ళి వాళ్ళు సప్లై చేసాం. మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది మనమే, ఎందుకంటే కొచ్చిన దగ్గరనే ఉంది. ఇది 24 గంటల్లో వెళ్ళిపోవచ్చు అక్కడికి మనం. కాబట్టి ఇమ్మీడియట్గా సప్లై చేయగలిగిన కెపాసిటీ భారతదేశంగా ఉంది అని మనం డెమాన్స్ట్రేట్ చేసాం గతంలో. దాన్ని కౌంటర్ చేయడానికి ఈరోజు చైనా ఇచ్చింది. ఈ 1500 టన్నులు కూడా ఎక్కడి నుంచి తెచ్చిందంటే టిబెటన్ గ్లేషియర్స్ తీసుకొచ్చింది. అంటే భారతదేశానికి వెళుతున్నటువంటి నీళ్ళ నుంచి తీసుకొని ఇచ్చేది. మన నదులన్నీ అక్కడి నుంచి టిబెట్ నుంచే వస్తాయి కదా, ఆ గ్లేషియర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి భారతదేశానికి ఇవ్వకుండా నీకు ఇస్తున్నాం చూడు అని చెప్పి ఒక మెసేజింగ్. భారతదేశం మీకు సాయం కంటే కూడా మేము కూడా సాయం చేయగల కెపాసిటీ మాకుందని ఒక డెమాన్స్ట్రేషన్. ఇది వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఇది. సో సరే, ఎనీవే మనం కవరాటీలోనూ అగట్టీలోనూ మన ఎయిర్ ఫోర్స్ బేస్, మన నేవల్ బేస్ని మనం పటిష్టం చేసాము. దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం. వాళ్ళు టర్కీ డ్రోన్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు మియన్మార్ డ్రోన్స్, వాళ్ళకి శత్రువులే ఉన్నారు ఇక్కడ. డ్రోన్స్ ఏం అవసరం వాళ్ళకి? సో ఇవన్నీ కూడాను చైనా ప్రోద్బలంతో ఆ మొవాజో ప్రభుత్వం చేస్తున్నది. తన దేశంలోనే ఒత్తిడి పెరిగేసరికి సడన్గా యూటర్న్ కొట్టి భారతదేశం మాకు మిత్రుడు, స్ట్రాటజిక్ ఫ్రెండ్, మా అప్పుల్ని వాళ్ళు కొంత మాకు ఊరట కలిగించాలి, దానికి ఇమ్మీడియట్గా పే చేసుకునే పరిస్థితుల్లో లేము, భారతదేశం మమ్మల్ని కాపాడాలంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన 24 గంటలు కాలేదు, మళ్ళీ భారతదేశానికి వ్యతిరేకంగా ఈ చర్యలన్నీ చేస్తున్నాడు. కరెక్ట్. సో డెఫినెట్గా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండవలసిన అవసరం లేదు. హీ ఈజ్ అన్ అసెట్ ఆఫ్ చైనా. చైనా ఒక సామంతుడు కాబట్టి చైనా ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తాడు. చైనా ఇటువంటి నీళ్ల బాటిల్స్ ఇటువంటివో కొన్ని ఎంగిలి మెతుకులు వేసి మాల్దీవ్స్ని వాళ్ళ కబ్జాలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.